నువ్వు పక్కకొచ్చేసి చపాతీలు నేను చెల్లి ఇద్దరం కలిసి చేస్తాం. రా. నేనొక్కదనే చేసి పడేస్తానన్నానా? చేసేయి. ముందా చేతిలో ఉన్నదాన్ని వేసే అత్తయ్య. వద్దొద్దు, నువ్వే. వద్దు అని అంది కదా. అలాంటప్పుడే వేయాలి. అత్తయ్య పెనం మీద వేసే నువ్వు. వేస్తున్నా అయ్యో వేస్తున్నా వేసేసా. పిన్ని వద్దు. మమ్మీ 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 ఏమైంది? పెనం మీద పడి మొహం కాలింది. మమ్మీ ఎలా? వేడి పెనం మూతి మీద పడింది. దాని జోలికి ఎందుకు వెళ్ళావు బ్రో? రేయ్ నేను వెళ్ళలేదురా, అదే వచ్చి నా మీద పడింది. అలా ఎలా ఎగిరి పడుతున్నానయ్యా? అది బరువుగా ఉంటుంది. అదే పడింది, నేను చూశాను. చపాతీ వేయొద్దు అని చెప్పినా వేసింది పిన్ని. అన్నయ్య మొహం మీదేనా? ఆహా బా కాదు విశాల్, పెనం మీద. దాని మీద వేస్తే నా మొహం మీద పడిందిరా. చపాతీయా? పెనం. బా అంతా అయోమయంగా ఉంది. అసలు చపాతీని పెనం మీద ఎందుకు వేయిద్దన్నారు? నయని హాసిని అన్నారు. నైని ఏదే? ఏమో నాకు తెలీదు. పిండి కూడా లేదే. చపాతీ చేయడానికి చెల్లి తీసుకెళ్లిపోయిందేమో. నీళ్లు కొడతావేంటే? నా తాళి చల్లగా ఉండాలన్నత్తయ్య. మమ్మీ 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 నన్ను రూమ్ లో తీసుకెళ్ళి. నువ్వు పదరా. అమ్మా అమ్మో నువ్వు పద. మంట మంట. పోయాము. అప్పటికి సుమనకి డౌట్ వచ్చింది మమ్మీ. నేను చెప్పాను కదరా, నయని ఎందుకో కంగారుగా కనిపించిందని. నాగయ్య పామొచ్చిందో పెద్ద పుట్టమ్మ వచ్చిందో తెలీదు కాని పిండి చపాతీగా పెనం మీద పడగానే పెనాన్ని విసిరికొట్టింది. సరిగ్గా వచ్చి నా ముక్కు పచ్చడైంది. నయని మన కళ్ళు గప్పి ఏదో చెయ్యాలనుకుందిరా. అదేంటో తెలుసుకోవాలి. నిన్ను నన్ను చంపడానికి ప్రయత్నించే పాపని కూడా జాగ్రత్తగా పరిశీలించమన్నాను. చేశారా? ఊరుకోండి స్వామి, మీరు చెయ్యి చెయ్యి కలపమన్నారు. మమ్మీ టచ్ చేసి చూసింది కూడా, ఏమీ కాలేదు. కానీ స్వామి, చిన్నపిల్లలు చేతికి వేసుకునేలాంటిది. రే ఈ కాపు, ఆయన అవమానించినట్టు మాట్లాడుకు. తిలోత్తమ, ఎక్కడో పొరపాటు జరగడమో లేక జాగ్రత్త పడడమో జరిగుంటుంది. సరేలే స్వామి, ఆ పిల్ల గాయత్రి అయితే కాదని మాకు రుజువైంది. ఇంకొకసారి అలాంటిదేదైనా జరిగితే అప్పుడు చెప్తాం. మరైతే ఇంటికెళ్ళి నైని ఏం చేస్తుందో చూద్దాం. రా మమ్మీ. నమస్తే స్వామి. చాలే మమ్మీ, నేను పెట్టాను కదరా. చాలా మంచి పేరు. మా ఇంట్లో నాగుపాములు ఎక్కువన్నాయని తెలుసా? అన్నయ్య, ఇంటి విషయాలు బయట వాళ్లతో పంచుకోకూడదు. ఆవిడొచ్చిన పనేంటి, నువ్వు చెప్పేదేంటల్లుడు? సర్లే. కొంచెమే పెట్టండి. ఎక్కువ పెట్టించుకోవే. బొట్టి ఎంత పెద్దగా ఉంటే నేను 4 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాను. ఈయన మాటలకేం గాని
చిన్నగానే పెట్టు నాగలక్ష్మి. అలాగేనండి. నా కూతురు శ్రీమంతానికి తప్పకుండా రావాలి మీరు. ఇంటికొచ్చి పిలిస్తే రామా? చెల్లి ముందుకురా. బొట్టే కదక్క పెట్టేది. బంగారం పెడతారనుకుంటున్నావా? మేము చీర పెడతాం నాగలక్ష్మి పిన్ని గారికి. ఇవిడ నీకు తెలుసా హాసిని? ఎందుకు తెలీదు? అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా. మొహం చూపించని విన్ని నువ్వెప్పుడు చూసావక్క? ఆవిడ ఎవరిని చీరిస్తున్నారు? సుమన, ఎవరైతే ఏంటి, వాయనంగా చీరివ్వడం మంచిదే కదా? మంచిదే బావగారు, కాదనను. కాని ఇవ్వడానికి వీళ్ళకి నా పట్టు చీర కావాల్సొచ్చిందా? ఉలూచి, ఉలూచి. అయ్యయ్యో, కంగారులో సుమన అల్మారాలో ఉండే చీర తీసుకొచ్చానే. హాసిని, ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు కదా? సారీ డమ్మక్క. చెల్లి, అక్క కంగారులో నీ గదిలో నుంచి తీసుకుని వచ్చుండొచ్చు. తెస్తే తెచ్చారక్క, కాని ఇవ్వడం ఎందుకు? పొరపాటని తెలుసుకున్నాక నా చీర నాకు ఇవ్వచ్చుగా. ఏ సుమ్మి, బోడి చీరదే ఉందే, మహా అంటే 5,000 పడుతుంది. ఇప్పుడు సుమన ఖరీదైన చీరలు కడుతోంది దురంధర. విశాల్ బ్రో వాళ్ళు ఇచ్చిన కోట్లని నీ సోకులకి వాడుకుంటే ఎలాగా? పుణ్యానికి వచ్చినట్టు అంటారేంటి మీరు? సుమనా, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి గొడవకి దిగాలి అనుకోకు. ఆ చీర ఖరీదంతా చెప్పు, నేనిచ్చేస్తాను. 30,000. మన 10,000 అన్నా కదమ్మా. నేను కట్టుకుంటే అంత, దానంగా ఇస్తే ఇంతే. అబ్బో, నీ వ్యాపారమే బాగుందే. సరే, నేను ఇచ్చేస్తాను. కావాలంటే 10 నిమిషాల్లో తిరిగి ఇచ్చేస్తాను. అంటే ఏంటి? చీర కట్టుకుని ఎలా ఉందో, నప్పిందో లేదో అని చూసి సెల్ఫీ తీసుకుని బావుంటే పట్టుకెళ్తావు, లేదంటే మొహాన కొట్టిపోతావా? అలా అనుకోకండమ్మా. చూడమ్మా. అమ్మా, నైనికి నేను చెప్తుంటే తన స్వేచ్ఛని అడ్డుకున్నట్టు అనిపిస్తుందేమో. నీ కోడలికి నువ్వైనా చెప్పమ్మా. ఇంట్లో చిన్నపిల్లలున్నారమ్మా. పెద్ద బుట్టమ్మ లాంటి వాళ్ళని రాణిస్తే పొరపాటు జరిగి వాటి ఫలితాలు ప్రమాదానికి దారితీయొచ్చు. ఆ విషయం నాతోనే చెప్పొచ్చు కదా బాబుగారు. ఈ విషయం మీద నా మాట వినవు కదా నాయని? నేను వినంది ఎప్పుడు చెప్పండి? మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తిలోత్తమత్తయ్య విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చుండొచ్చు, కానీ అర్థం చేసుకున్నాను, సర్దుకుపోయాను. నైని, నీ మనసేంటో నాకు తెలుసు. కానీ నువ్వు చాలిపడి రిస్క్ తీసుకుంటుంటే రేపు జరగరాంది ఏదైనా జరిగితే అందరికన్నా ఎక్కువ నష్టపోయేది నేనే. అవునా కాదా? అవును. నైని, నీకన్నీ తెలుసు.
తెలుసు అని చెప్పకుండా ఉంటే నేను నీకెలా చెప్పాలన్నా సందిగ్ధంలో పడేలా చేశావు. నా మీద కోపం వస్తుందా బాబుగారు? లేదు నైని, బిజినెస్లో శత్రువులు పెరిగితే మనం ఎదుగుతున్నామని అర్థం. మన ఇంట్లోనే శత్రువులు తయారవుతున్నారంటే మనం బాగుండడం నచ్చడం లేదని అర్థం. నైని చెప్పు, ఆమె ఎవరిని హత్య చేసింది? గంగయ్యని బాబుగారు. గంగయ్యనా? అతనే గంగాధర్. వల్లభ బావగారిని విక్రాంత్ బాబుని కన్న తండ్రి అని తెలుసుకున్నాక సొసైటీలో తిలోత్తమత్తయ్య భర్త అంటే జగదీష్ మావయ్య గారే అనుకోవాలని, లేదంటే కోట్ల ఆస్తిలో వాటా రాకుండా పోతుందని గంగయ్యని చంపేసిందని నేను నమ్ముతున్నాను. నైని, దట్స్ ఓకే. నువ్వు నమ్ముతున్నావంతే, నిజమైతే కాదు కదా. నిరూపణ చేయడానికి ఆధారాలు లేనప్పుడు ఇది కేవలం అనుమానాలు, అభిప్రాయాలుగా ఉంటాయి. అది కాదు బాబుగారు. నైని, ఈ విషయం అమ్మకు తెలిస్తే నిన్ను ద్వేషించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, నీ మనశ్శాంతి తగ్గుతుంది. అర్థం చేసుకుని అడుగువే. గాయత్రమ్మ గారి గురించి చెప్పకుండా మాట దాటేయగలిగాను. మా అక్కని తిట్టినందుకేగా. మీరు అభిమానించే దేవతని నేను పిచ్చి పనులు చేయకు అని అన్నందుకే మీ కోపం వస్తుంది. అలా అనుకుంటే కేవలం నీ తృప్తి కోసమే అనుకుంటాను. నిజానికి నువ్వేంటో అందరికీ తెలుసు. మా అక్క అంటే ఏంటో మీకే తెలియట్లేదండి. నా కూతురు ఉల్లుచిని చూడటానికి పెద్ద బుట్టమని ఇంట్లోకి ఎలా తీసుకొచ్చిందో చూశారు కదా. పక్క వీధిలో సీమంత ఉంది, పేరంట ఉంది, పాడుందని డ్రామాలాడించింది. బొట్టు పెట్టడం కాదు, నాకు ఎసరు పెట్టాలని చూస్తున్న వాళ్ళని అసలు ఇంటికి ఎందుకు రానివ్వాలి అంటాను. ఇప్పుడేమైందని? ప్రాబ్లం అయితే లేదు కదా. ముసుగు వేసుకుని వచ్చింది. రేపు సంచిలో వేసుకుని ఉల్లుచిని తీసుకెళ్లిపోతే నా గతేం కాను. 10 కోట్లున్నాయిగా, అంతకన్నా ఏం కావాలి? పగలు బిడ్డగా ఉన్నందుకే విశాల్ బావగారు ఆ మాత్రం డబ్బులిచ్చారు. ఉన్న పిల్ల కూడా ఊడిందనుకోండి, గోవిందా గోవిందా. ఐ సీ. ఈ 10 కోట్ల కోసమే అన్నమాట ఇప్పుడు బిడ్డని బాగా చూసుకుంటున్నట్టు నాటకాలు ఆడుతున్నావు. మా అక్కని మించిన మహానటినేం కాదులేండి నేను. తను తిట్టడంతో ఊరుకోదు. ఈసారి ఏదో ఒకటి చేయాలి. అలాంటి దుర్మార్గపు ఆలోచనలు మానేస్తే మంచిది. లేదంటే క్రూర మృగాన్ని హతమార్చాననుకుంటాను నీ విషయంలో. చూసారా, నన్ను మీరొక అడవి జంతువులా చూస్తున్నారు. ఆ అడవిలో ఉండడానికి కూడా నీకు అర్హత లేదు. కేవలం నైని వదిన చెల్లెలివన్న జాలిపడి ఆవిడ మీద ఉన్న గౌరవంతో నిన్ను చూసి చూడనట్టు వదిలేస్తున్నాను. అంటే ఈ బతు కూడా మహాతల్లి వల్లే అంటారా? ప్రత్యేకించి చెప్పాలా? పసి హృదయాల్లో భగవంతుడే ఉంటాడు. అలాంటి వారికి చిన్న గాయమైనా దేవుడికి దెబ్బ తగిలినట్టే. అది చూసి తల్లిగా నేను తట్టుకోలేను. బిడ్డల కోసం నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాను. నైని, అవును బాబు గారు. పిల్లల్ని చూస్తూ బ్రతికే మనం వారికి ఏమైనా అవుతుందంటే నలిగిపోతాం. దానికి బదులు నేను ఒక్కదాన్ని త్యాగం చేస్తే పిల్లలకి ఇక ఎలాంటి గండం ఉండదు. చెల్లి,
రాముళ్లాంటి భర్తున్న నువ్వే సాహసానికి ఒడిగడితే ఎందుకు ప్రయోజనం లేని మా ఆయనకి నేను భార్యగా ఉండడం కన్నా బిడ్డల కోసం ఆ త్యాగం ఏదో నేనే చేస్తాను. వదినా, ఏయ్, అదేమైనా జ్యూస్ చేయడం అనుకున్నావా? నైని అన్నింటికి రెడీగా ఉన్నప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండలేవా? చెల్లి వల్ల వేల మంది ఉద్యోగస్తులు బతుకుతున్నారు. నా వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? పైగా నువ్వు పోతే నీ ఆస్తి పెద్దబావు గారికి వస్తుంది కదక్కా. ఇలాంటి చచ్చు సలహాలు ఒకరి చావు మీదనే ఇస్తావనుకుంటా. అంతేగాని నువ్వు నీ పిల్లల కోసం రిస్క్ తీసుకుంటానని మాత్రం చెప్పవే. పగలాడుపిల్లగా రాత్రి పాము పిల్లగా ఉండే ఉలుచి ఎన్నాళ్ళు నా దగ్గర ఉంటుందో గ్యారెంటీ లేదు. అలాంటప్పుడు నేనెందుకు త్యాగం చేయాలి? నువ్వే తల్లివే, పిల్ల పుట్టుకోమన్నా పట్టించుకోనంటున్నావు. గురువుగారు చెప్పినంత మాత్రాన జరిగిపోతుందా ఏంటి పిన్ని? తప్పకుండా జరుగుతుంది. శివభక్తురాలు విశాలాక్షి చెప్పినది ఏదీ తప్పలేదు. పసిపిల్లల కోసం ఏ తల్లి త్యాగం చేస్తుందో మీరే తేల్చుకోండి. చెప్పాను కదా స్వామి. ఎక్స్క్యూజ్ మీ నైని, నీకేమన్నా అయితే విశాల్ తట్టుకోలేడు. మమ్మీ, శభాష్ తిలోత్తమ. మొదట వెనకడుగు వేసినా తర్వాత మృత్యువు కోసం ముందడుగు వేశాం. స్వామి, నన్ను కన్న తల్లి గాయత్రీదేవిని చిన్నతనంలోనే పోగొట్టుకున్నాను. ఇప్పుడు పెంచిన తల్లిని దూరం చేసుకోలేను. బ్రో, మా అమ్మని ఒప్పుకున్నాక నువ్వు అడ్డుకోకు. అవును విశాల్, బిడ్డల కోసం అత్తయ్య జీవితంలో గుర్తు పెట్టుకునే ఒక మంచి పని చేయబోతున్నారు. అంతకన్నా ఇంకేం కావాలి? బాబుగారి ఉద్దేశం ఏంటంటే అమ్మలెవరూ ప్రాణత్యాగం చేయకుండా ఈ సమస్య నుండి బయటపడతారేమో అని అడుగుతున్నారు. అలాంటి అవకాశం ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుందో వదినా. మీరు సెలవివ్వండి స్వామి. దురంధర, ముగ్గురు బిడ్డలతో పాటు ఉలూచిని కూడా పరిగణలోకి తీసుకుంటే నలుగురవుతారు. వీళ్లల్లో ఏ బిడ్డైనా సరే ఒకరి ప్రాణం పోతే ఏ అమ్మ త్యాగం చేయాల్సిన అవసరం లేదు. అదేంటి స్వామి అలా అన్నారు? పిల్లల కోసమే కదా బ్రతికేది. బిడ్డే దూరం అయితే ఏ తల్లి ఉండగలుగుతుంది? నువ్వున్నావు కదక్కా. పెద్ద కూతుర్ని ఇప్పటిదాకా వెతకలేకపోయినా నిక్షేపంగానే ఉన్నావు. ఏదో ఒకరోజు ఇంటికొస్తుందన్న నమ్మకం ఉంది నాకు. అయితే ఇంకొక మాట, మనకి పుట్టిన బిడ్డలు అంటే ఎక్కడో పసిబిడ్డగా ఉన్న గాయత్రత్తయ్య కూడా నవరాత్రుల్లో ఒకరోజు ప్రాణపాయ స్థితి వస్తుందనేగా అర్థం. కరెక్టే కదా? సుమన ఆలోచన బానే ఉంది. ఆలోచించండి.
గాయత్రి, ఏం చేశావు నువ్వు? కోల్పోయిందో పైకి పోయిందో ఎవరికి తెలుసు. ఇక్కడుంటే నా మీద డౌట్ వచ్చేలా ఉంది. ఏ నైని, పాపను అలా వదిలేస్తావే, కింద పడిపోతే. చిన్నపిల్లల్ని అలా వదిలేయకండి. సుమ్మి కూతురంటే పాకుతూ వెళ్ళగలదు, వేరే పిల్లలు అలా కాదు కదా. సర్లే అత్తయ్య, సుమను విందంటే గొడవ పెట్టేయగలదు. నడుకొచ్చినప్పటి నుండి గాయత్రిని పట్టుకోవడం కష్టమైపోయింది. ఏంటి, మా ఆయన ఒక్కరే ఉన్నారు? ఇంకెవరినైనా తెచ్చుకోమంటావా? మీ మమ్మీ ఉండాలి కదా జతగా, లేదా? గార్డెన్ లో ఉందేమో ఫోన్ మాట్లాడుకుంటూ. చావు బతుకుల్లో ఉంది తిలోత్తమా. స్వామి, అమ్మకేమైంది? ఏదైనా ప్రమాదం జరిగిందా? అయ్యో మమ్మీ, పోయావా మమ్మీ? ఆగు బ్రో, ముందు ఎక్కడుందో తెలుసుకోవాలి కదా. ఎవరిని అడగాలరా? మొబైల్కి ఫోన్ చేస్తే తెలుస్తుందిగా. అయ్యో, ఇంకే ఉంది, అయిపోయింది, అంతా అయిపోయింది. మార్కెట్కి వెళ్ళి దండలు పట్టుకొస్తే ఒకటి ఆవిడికి, ఇంకొకటి ఫోటో చేయించి వేయించేస్తే ఈ జన్మకింతే అని దండం పెట్టేయచ్చు. అక్క, వదినా, ఏం మాట్లాడుతున్నావే? మా మమ్మీ స్వర్గానికి పోయిందంటావా? అయితే అదేమైనా అమీర్పేట పంజాగుట్ట షాపింగ్కి వెళ్ళింది అనడానికి. పాపాత్ములకి స్వర్గంలో సూది మొనంత స్థలం కూడా ఉండదంట, తెలుసా? వదినా, నువ్వేదో చూసొచ్చినట్టు ఆపు. ఆగండి అత్తయ్య. వదినా, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. మమ్మీ, అమ్మా, అమ్మ లేమ్మా. ఇదిగోండి, మోహన కొట్టండి, కొట్టండి. అమ్మా, మమ్మీ, అమ్మా, మమ్మీ, అమ్మా, అమ్మా, మమ్మీ. అత్తయ్య, మమ్మీ, మమ్మీ. అయినా సరే స్పృహలోకి రావడం లేదేంటి? అసలు ఉంటేనా? మీది ఒట్టి భ్రమ. అత్త ఇంకా ఉంది అనుకోవడం. నాడి ఇంకా కొట్టుకుంటూ ఉంది. క్లైమాక్స్ అనుకుంటా. వదినా, నువ్వు టెన్షన్ పెట్టుకో. స్వామి, ఏం జరిగిందో ఏంటో తెలియడం లేదు. ఎవరిని హార తీయాలో కూడా అర్థం కావడం లేదు.
అత్తయ్య స్పృహలోకి వస్తే తప్ప నిజం తెలీదు. ఈవిడ కళ్ళు తెరిచే మార్గం చెప్పండి స్వామి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి నైని. ముళ్ళెక్కడ గుచ్చుకుంది మమ్మీకి? వారిని ఆయన పరిష్కారం చెప్తుంటే నీ అజ్ఞానంతో అందరికీ చిరాకు తెప్పిస్తావేంటల్లుడు? స్వామి, మీరే ముందుకొచ్చి అమ్మ కళ్ళు తెరిచేలా చేయండి స్వామి. నేను చేసేదేమీ లేదు విశాల. గాయత్రి కుడిపాదం తిలోత్తమ శిరస్సున ఉంచాలి. మెలకువ వచ్చేస్తుంది. ఇదెక్క ట్రీట్మెంట్ స్వామి? చిన్నపిల్లలతో మా అత్తయ్యని తనిస్తారా? పసిపిల్లలు దేవుళ్లతో సమానం. త్వరగా టచ్ చేయించండి, లేదంటే కోమాలో వెళ్ళిపోయేలా ఉంది అత్తయ్య. తీసుకెళ్ళండి. పాపకాల్ని అత్తయ్య నెత్తి మీద పెడదాం. అత్తయ్య, మీరు పిల్లల కోసం ప్రాణత్యాగం చేయకండి. పిల్లల వల్లే చచ్చిపోయేలా ఉన్నారు. నిజమే కదా? ఏంటోలే, ముందు మందు రాసుకుంటే తప్ప నొప్పి తగ్గేలా లేదు. బ్రో, అమ్మని తీసుకెళ్ళు. మరి నన్నెవరు తీసుకెళ్తారు? మెహూనా అండి, మెహూనా. పో. స్వామి, సమయానికి మీరు రాకపోతే అత్తయ్య కోమాలోకి పోయేవారు. తిలోత్తమకు ఇంకా ఆయుష్ ఉంది నైని. మమ్మీ లే మమ్మీ, మందేసుకుందాం. రేయ్, అది కాదు మమ్మీ, దెబ్బలకి మందు రాసుకుందాం. లేవండి అత్తయ్య. పద. అరే రే, ఎంత పనైంది. ఎంత పని అవడం ఏంటి? ఇదెవరైనా చేసిన పని అంటారా అత్తయ్య? ఇదే మరి వద్దనేది. అరే మమ్మీ బాధపడుతుంటే నువ్వు దెప్పుతున్నట్టు మాట్లాడుతుంటావు. పర్లేదులేరా, కొడుకు పాలు తాగకపోతే తల్లికి విచారం ఉంటుంది. నైని, సుమనయ్య ఎలాగో తన పాలివ్వదు. నువ్వు హాసినైనా మీ పాలిచ్చి బిడ్డలాకలి తీర్చాల్సింది. నా కూతురికి ఎవరు పాలు ఇవ్వక్కర్లేదు. ఒక పూట కాకపోతే ఒక రోజంతా ఇలాగే ఉంటుంది. నువ్వు మెక్కుతావుగా టైంకి. పసిపిల్ల ఆరోగ్యం గురించి పట్టించుకోవా? విక్రాంత్ బాబు, ఇప్పుడు కోప్పడినా లాభం లేదు. పాలు పట్టాలన్నా రావట్లేదు ఈరోజు. నా పరిస్థితి కూడా అంతే చెల్లి. పాలు రాకనే కిచెన్ లోకి వెళ్లి ఆవు పాలు తాగించే ప్రయత్నం చేశాను. ఒక్క స్పూన్ తాగాడో లేదో వాంతి చేసేసుకున్నాడు. దేవి నవరాత్రుల్లో ఏ రోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందో అనుకుని కంగారు పడ్డాం, కానీ మొదటి రోజే ఇలా అవుతుంది అనుకోలేదు. అంతా మంచిగే బాబు. పిల్లలు ఏమీ తినట్లేదు, తాగట్లేదు డాక్టర్. నా కూతురు కూడా. చిట్టి, పిల్లలంటే అందరూ వస్తారు. డాక్టర్, మా నలుగురు పిల్లలు కూడా మంచినీళ్ళు తాగిస్తున్నా వాంతి చేసుకుంటున్నారు. 2 seconds. విశాలక్షమ్మ చెప్పిందని నువ్వు నోరు మూసుకుంటావా? ఎద్దులేని కసురుకుంటావేంటి? డాక్టర్ గారు వచ్చాక ఎవరో చెప్పిన పురాణం గురించి ఎందుకు లేవన తల్లి అంటున్నాను. సుమన, 2 నిమిషాలు ఓపిక పట్టండి. డాక్టర్ గారు పరీక్షిస్తారు కదా. చూడండి డాక్టర్,
ఎప్పటి నుంచి? నిన్న రాత్రి వరకు బాగానే ఉన్నారు డాక్టర్. పొద్దుటి నుంచి ఏం తాగించాలని చూసినా మొహం తిప్పేసుకుంటున్నారు. బలవంతం చేస్తే ఏడుస్తున్నారు. ప్రాబ్లం అయితే ఏం లేదు. అది మీరు చేయాల్సిన వైద్యం కాదమ్మా. హలో డమ్మక్క, ఆవిడ పిల్లల డాక్టరే తెలుసా? డాక్టర్, జ్వరం లాంటిది కూడా ఏం లేదు కదా? అదే అంటున్నాను కదా సార్, ఏ సమస్య కనిపించట్లేదు. ఒకరికైతే పాలు అరగకపోవచ్చు, నలుగురు పిల్లలు ఒకేసారి ఏం తాగడం లేదంటుంటేనే. అమ్మ రావాల్సిందే పుత్రా. డాక్టర్ గారిని పిలిస్తే వచ్చారు. ఇంకే అమ్మ వచ్చి పాలిస్తుంది? తెలివి లేకుండా మాట్లాడకెద్దులయ్యా. డాక్టర్ గారు, మీ దగ్గర ఎందుకు విషయం దాచిపెట్టాలి? పిల్లలకి ఇలా అవుతుందని మాకు వారం క్రిందటే తెలుసు. అలా ఎలా చెప్పగలరు? జరగబోయేది ముందే చెప్పగలిగే శక్తివంతులు, మహాత్ములు ఇంకా ఉన్నారు డాక్టర్. నేను నమ్మను. అంటే మీ అమ్మ కూడా బిల్డప్ కోసమే చెప్పిందా? అడుగుతున్నారుగా, చెప్పండి. నువ్వాగు. ఇప్పుడు నా ప్రాణం ఇచ్చేస్తే అమ్మవారు దిగొస్తారా? చూద్దాం. ఏంటి చూసేది? మీరంతా ఒక జట్టై నన్ను లేపేయాలని చూస్తున్నారా? ట్రై చేద్దామమ్మా. గట్టిగా పట్టుకోండి దాన్ని. పూనకు వచ్చిందా ఏంటి దానికి? వదినా ఆగు ప్లీజ్. పిచ్చా వెర్రా? అరే వేసేస్తానని అంత ఈజీగా చెప్పేస్తుంది. మాటిచ్చాక తప్పకూడదు. మాట లేదు మూట లేదు, పోవే అవతలికి. మాట తప్పాక బతికినా ఒకటే చచ్చినా ఒకటే. తప్పితే తప్పింది లేవే. అరే ఉన్నది ఒక్కతే మా మమ్మీ. స్పాట్ లో వేసేస్తారా ఏంటి? మమ్మీ నువ్వు అక్కడే ఉండు మమ్మీ, ముందుకు రాకే. ఇక్కడికి రానివ్వకండి. కోడి మెడని వంచినట్టే వంచి అమ్మోరు తల్లి చేతిలో పెట్టేస్తాను. వదినా ప్లీజ్ నువ్వు ఆగు. మనం అనుకున్నదేంటి, నువ్వు చేస్తున్నదేంటి? అవునక్క, అమ్మవారిని దయ చూపమని వేడుకోవాలి గాని ఇంకొకరి ప్రాణాల్ని వాడుకోరాదు. ఏం చేస్తావో చేయక్క. అయితే అత్తయ్య బతికిపోయినట్టే. బతకాలి, నేను కూడా అమ్మవారిని చూడాలి. గురువుగారు చెప్పినట్టే జరగాలి అంటే విశాలక్షమ్మ తల్లి దిగి రావాలి. రానే వస్తుందమ్మా. మనిషి కాదు, దేవత కాబట్టి. అమ్మవారు రాదు, అమ్మల్నే కన్నా అమ్మ కాబట్టి